ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ చూద్దాం. అలాగే ఈ కాలేజెస్లో సిఎస్ఈ ఫ్యామిలీ వాల్యుయేషన్ ఎంత అనేది చూద్దాం. వాల్యుయేషన్ అంటే ఏమేమి వస్తాయేమో డొనేషన్, కాలేజ్ ఫీజు ప్లస్ మిస్లేనియస్ ఇవన్నీ కలిపి వాల్యుయేషన్ అంటారు. ఫస్ట్ కాలేజ్ ఏంటి? సిబిఐటి 30 lakhs, వాసవి కాలేజ్ 30 lakhs. వాసవి కాలేజ్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మేనేజ్మెంట్ సీట్ అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ బిఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 30 lakhs. నారాయణమ్మ బీవీఆర్ఐటి ఈ రెండు 4th ప్లేస్లో ఉన్నాయి. ఇవి రెండు కూడా ఏంటి అంటే ఉమెన్స్ కాలేజెస్. నారాయణమ్మకి అయితే 20 to 25 lakhs కట్టాలి, బీవీఆర్ఐటి అయితే 20 to 23 lakhs. నెక్స్ట్ సివిఆర్హెచ్, ఇది అవుట్స్కట్స్లో ఉంటుందమ్మా. అవుట్స్కట్స్లో ఉండటం మూలంగా హాస్టల్ ఫెసిలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే బయట నుంచి వచ్చే పిల్లలకి హాస్టల్ ఫెసిలిటీ అయితే బెటర్, ప్రిఫర్ దిస్ కాలేజ్. ఓకేనా. గోకరాజు గంగరాజు 23 to 25 lakhs వాల్యుయేషన్. కేఎంఐటి ఇది బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటి అంటే మీకు కౌన్సిలింగ్ టైంలో నెక్స్ట్ అటు ఇటుగా కొంచెం దీనిలో కొంచెం ఇదిగా ఉంటుంది. ఇది మీరు దీనిలో సీట్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ బీవీఆర్ఐటి నర్సాపూర్ 20 lakhs. ఇది కూడా హాస్టల్ ఫెసిలిటీ బాగుంటుంది హాస్టల్ ఫెసిలిటీ. నెక్స్ట్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మ. ఇదైతే ఎక్సలెంట్. ఎలా అంటే మనకి మన పిల్లలు సేఫ్గా ఉండాలి అంటే సిస్టమేటిక్గా ఉండాలి అంటే కనుక వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా బాగుంటుంది. 20 lakhs. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ 18 to 20 lakhs. శ్రీనిధి, గీతాంజలి, ఐఆర్ఏ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా 10th ప్లేస్లో ఉన్నాయి. శ్రీనిధికి అయితే కనుక 16 to 17 lakhs కట్టాలి, గీతాంజలికి 13 to 14 lakhs, ఐఆర్ఈకి అయితే 12 to 14 lakhs. ఇవి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. ఒక్కసారి బేస్ చేసుకుని నేనంటే ప్రీవియస్ డేటాని బేస్ చేసుకుని నేను ఇది మీకు ఈ వీడియో చేశాను. అంటే ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఒక్కసారి చూసుకుని మీరు కూడా ఇంకొక వెరిఫికేషన్ చేసుకుని ఒకసారి మీరు ముందుకి ఫార్వర్డ్ అవ్వండమ్మా. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.